రైతులము ఇప్పుడు రెండు నెలల మేము కోసి మొత్తం పట్టాలు మొత్తం చినిగిపోయినాయి. పట్టాలకు కూలేంది, అది విలువైంది, మాదేంది. మేము పెట్టుబడి ఒక్క బస్తా 1800 పెట్టి కొనుక్కొచ్చి వేసి మేము 2 నెలల సంది మేము ఇక్కడ పోసుకొని ఉండి పచ్చి లేబర్ అమాలీలో వెళ్ళిపోతానంటే వాళ్ళకు బదలాడుకుంటా మేము అదోటి ఇదోటి ఇచ్చుకుంటా మా చేతి నుంచి ఇచ్చుకుంటా మేము నిలబెట్టుకున్నాం. తుమ్మలగూడెం ఎమ్మెల్యే వీరేశం గారు మిల్లు కాడికి వచ్చి ఆయన గుంజు కొచ్చి మిల్లోళ్ళకు చెప్పి బుద్ధి చెప్పి ఒడ్లు కొనబెట్టిపోయాడు. 2 కిలోలు పట్టకుండా 2 కిలోలు కట్ చేయమని చెప్పిపోయాడు. ఎమ్మెల్యే గారి చేతులు ఎక్కి మొక్కాలే. మా ఎమ్మెల్యే గారు ఏముంది, మేము ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినాం. ఏమన్నంటే తొండ ఇప్పించి కొడతా నేను కేసీఆర్ని. అది ఉండదు. ఆయనకు లేకున్నా కుర్చీ కన్నా విలువ ఉండాలి. ఆయన కూర్చున్న కుర్చీ కన్నా విలువ ఉండాలి. ఏంది మా బతుకులేంది? ఓ ఆధార్ కార్డు తీసుకుపోయి ఒకరికి రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ అంటాడు, రుణమాఫీ లేదు. రైతుల ఒడ్లు అంటాడు, ఒడ్లు లేవు. కొనలేక మేము ఏం లేకుంటే ఈ రాసుల మీద ఉరేసుకొని వస్తాం, లేకుంటే మందు పోసుకొని ఆయన పేరు రాసి ఆడ బోర్డు పెట్టి వస్తాం. పెట్రోల్ కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి పేరు రాసి, ఆయన పేరు రాసి, ఎమ్మెల్యే పేరు రాసి, ఈ ప్రభుత్వం ఎవరు ఉన్నదో వాళ్ళ పేరు రాసి ఇంత మందు పోసుకొని ఆయన బోర్డు రాసి పెట్టి వస్తాం. మరి ఏంది మరి ఈ ఒడ్లు పోతలేవా? ఇచ్చినోడు గుందులాడుతుండు. అరే మాకు పైసలు ఇస్తావా? అయ్యవా పెట్టుబడులు ఉన్నాయి, పెట్టుబడుల పైసలు ఇవ్వాలా ఇవ్వద్దా? మళ్ళీ ఎట్టిస్తాడా? రైతుకు ఇస్తాడా? ముందు పైసలు ఇవ్వద్దు, మళ్ళీ ఎట్టిస్తాం? ఇవి మొత్తం తాళైపోయి కొట్టుకపోతుంటే ఇప్పుడు ఆన వస్తే మొత్తం కథమే కదా, బనికే రాదు. మాకు 2 నెలల కింద పోయే ఒడ్లు ఇవి అయితే దేవుని పుణ్యానికి మాకు పైసలు వచ్చేది. దేవుని పుణ్యం 15 రోజులు మాకు పైసలు వచ్చేది. తీర్థాల ఖర్చులు మొత్తం మేము తీసుకొని మళ్ళీ రైతులు తీసుకుపోయి బాకీలు కట్టుకొని మళ్ళీ తెచ్చుకునేది. ఏం చేసిండు రైతు భరోసా? ఏం చేసిండు? ఏముందా? ఏది లేదు. ఏ వెళ్ళబెట్టిండు ఆయన? తొక్కెళ్ళబెట్టిండు అంతే. ఏ వెళ్ళబెట్టి అంతకంటే ఎక్కువ లేనే లేదు. ఏంది ఇంత మర్యాద? మేము మాట్లాడి మేము మొక్కుతున్నాం, చెయ్యెత్తి మొక్కుతున్నాం. చెయ్యెత్తి మొక్కినా కూడా ఇవ్వలేదా? మాకేం లాభం? ఇక మేము ఓటు వేసేం లాభం, ఓటు వేయకేం లాభం? వెయ్యాలి, రావాలి, ఓ ప్రభుత్వం రావాలి. ఓ ప్రభుత్వం తర్వాత ఓ ప్రభుత్వం వస్తేనే విలువ ఉంటుంది, భయం ఉంటుంది. మేము చూస్తే మమ్మల్ని భయపెట్టిస్తుండు, మమ్మల్ని ఉత్సవం వెనుక ఏరగా పెడుతుండు. అక్కడ లాస్ట్కి వచ్చే వరకాల ఇచ్చిన పైసలు ఇచ్చిన వాళ్ళతోటి బాకీల కాడ చెప్పు దెబ్బల పాలవుతున్నాం. ఇంకేమన్నా అంతకంటే ఎక్కువ ఏం లేదు మాకు, మీకు లేదు తగిలేదు. రుణమాఫీ ఏమి లేదు మాకు, రూపాయి కాలే. నేను తీసుకొచ్చి ఇప్పుడు నా ఆధార్ కార్డు కొత్త వేరే వాళ్ళకి రుణమాఫీ. ఇక అదెంత వరకు న్యాయం? బోనస్ లేదు, బీనస్ లేదు, ఏది లేదు. ఒడ్ల వదల ఇంకా బోనస్ మా ఒడ్లు పోతే చాలు ఆడికే. ఏది ఇప్పుడు ఈ తాళ్ళు కంటే అధ్వానమైనవి. ఏం లాభం చేసి? ఏం లాభం? మేము ఒడ్లు బండి వద్దంటే ఫస్ట్ రాగానే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నీళ్లు పెడుతుర్రు. ఇప్పటి నుంచి మీరు ఈ పంట పెడితే మేము తీసుకోం అని ఊరుకు వేలామిచ్చి డబ్బు సాటి ఇచ్చి అన్నప్పుడు మేము ఏదన్నా వేసుకుంటాం, లేకుంటే సప్లాం కూకుంటాం. చేసేది అవునయ్యా, చేసేది. ఆయన కొన్నప్పుడు మనం ఏం చేస్తాం? సప్లాం కూకోవాల్సింది. ఏదో రుణమాఫీ అంటివి, రైతు బంధు అంటివి, బోనస్ అంటివి, ఆడోళ్లకు నెలకు 2500 అంటివి, ఆటోలకు 12,000 అంటివి, ఆడోళ్లకు అది ఉచిత బస్సు అంటివి. ఉచిత బస్సు ఎక్కి జుట్లు పట్టుకొని పీక్కుంటుర్రు. మేము పోయి పైసలు ఇచ్చి కట్టిన వాళ్ళు ఏమంటుర్రు? ఏయ్ మాది బస్సు, నువ్వు పైసలు మాది సీట్, మాది చార్జ్ పెట్టేది మేము. వచ్చి కూర్చొని ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఏమైనా వచ్చి ఆయన మమ్మల్ని ఎవరు బాకి ఇచ్చినోడు ఏది ఫ్రీ అన్ని లేక ఏదొద్దు లేక రైతు మీద ఎక్కువ చేసుకో. ఈ రుణమాఫీ పెట్టి రుణమాఫీ అయినోనికే 2 సార్లు ఆయే. రైతు బంధు అంటివి, రైతు బంధు అయినోనికి అవుతుంది, పోనోనికి వదిలే ఉండే. ఏం లాభం? మేము గిట్టుబాటు ధర ఇచ్చి అన్ని కాదు. కరెంటు 24 గంటలు ఉండే కరెంటు. ఇప్పుడు కరెంటు కట్ట పొలాలు ఎండిపోయాయి. ఈ సంవత్సరం పోయినాయి, సగం పొలాలు పోయినాయి. 10 సంవత్సరాలు అవుతాడు, 10 రోజులు అవుతాడు. ఇంకా తప్పకాడు ఉంటాడు ఆయన. ఇక నాకు ముందుకు వస్తే మాటలు కానీ ఏముంటాడండి ఇంత పాపం ఆయన.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు కరెంట్ కోత నేను చూస్తున్నా. నా తెలివి 72 నుంచి చూస్తున్నా. నేను 72 నుంచి వ్యవసాయం చేస్తున్నా. 72 నుంచి చూస్తున్నా. పుస్తకాలు అమ్మి కట్టిన వెనకడ కాంగ్రెస్ ప్రభుత్వంలో 40 ఏళ్ళు 30 ఏళ్ళు వేలింది. ఏం చేసింది? పుస్తకాలు అమ్మి కట్టిన అప్పుడు పండేది ఎకరం 2 ఎకరాలు పెట్టుకునేది. ఎకరం 2 ఎకరాలు పెట్టుకునే ధర ఎంత ఉండేది అప్పుడు? 40 కుండలు అమ్మితే 400 రూపాయలు వచ్చేది. 10 రూపాయల కుండ బిల్లు నెలకు 100 రూపాయలు కట్టేది ఆయన. ఏం చేస్తాం ఇక ఇంకేదో ప్రభుత్వం ఉందా? మళ్ళా చేస్తాం. రాగానే ఆయన ఇప్పుడు రాగానే చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ఆయనకే గుర్తుతాం. కేసీఆర్ రేవంత్ రెడ్డికే గుర్తాం ఫస్టే. ఇక ఆయననే మాకు అంతా బో పెట్టింది. ఇప్పుడు పెట్టి 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 ఏమి తినలేక వస్తున్నాం.